నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిది ఒక ప్రెస్ మీట్ అయింది. అయితే ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేం గుర్తొచ్చిందంటే, మామూలుగా ఇప్పుడు మనం కొన్ని యాడ్స్ అవి చూస్తాం కదా, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరనన్నా ఇల్లు కిరాయికి ఇస్తారు అంటే ఇక్కడ ఇల్లు అద్దెకు లభించును, ఇట్లా ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి లేకపోతే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా యాడ్ వచ్చినప్పుడు షరతులు వర్తించును, కండిషన్స్ అప్లై, వీళ్ళు మాత్రమే చూడుర్రి, ఇట్లుంటాయి కదా. అట్లా ఒక డిస్క్లైమర్ వేయాల్సింది నిన్నటి ప్రెస్ మీట్కి ఏంటి అంటే, ఇక్కడ అన్ని అబద్ధాలే చెప్పబడును అని. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అందరూ అదే అనుకున్నారు, అరే ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతుర్రు ఏంది ప్రెస్ మీటు, తెలంగాణ ప్రజలందరూ చూస్తారు మీరు మాట్లాడుతున్న మాటల్ని, మీరు చెప్తున్న వాటిని, కానీ అంటే అట్లా అల్కగా అబద్ధాలు ఆడు అంత ఈజీగా ఎట్లొస్తుంది అని అనుకుంటారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు, అందరికీ తెలిసిందే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం పెట్టిన ప్రెస్ మీట్ అది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎట్లాంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీకి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు అయినే క్యాండిడేట్ అయినట్టుగా, క్యాండిడేట్కి ఎక్కువ, మంత్రులకి ముఖ్యమంత్రి గారికి తక్కువ అన్న లెక్క ఉంది ఆయన పరిస్థితి. పాపం అక్కడ అట్లా తిరుగుతున్నారు, 6-7 రోడ్ షోలు, ఇవాళ ఏదో ఇంకా మళ్ళీ ఓ బైక్ ర్యాలీ అంటున్నారు. అట్లా రోడ్ షోలు, ప్రచారము, ప్రెస్ మీట్లు ఇట్లా నడుస్తూ ఉంది రోజు. ఎందుకంటే ఆడ చాలా టఫ్ ఫైట్ ఉంది. టఫ్ కంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేసిన దానికి రెఫరెండంగా అది భావించాల్సి వస్తుంది. అయితే రెఫరెండం అనేలాంటిది మొన్నరాక తీసుకున్నారు, కానీ ఇవాళ ఏమంటారు, కాదు మాకు అసలు అది రిఫరెండం అన్నట్టే కాదు అని మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా మాట్లాడిండు, కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం పెట్టిన ప్రెస్ మీట్ కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా నేను. ఇంకా దాని తర్వాత మాట్లాడిన అబద్ధాలు ఏంటిది అనేది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాని మీద ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగిండు, దానికి ఏం సమాధానం చెప్పిండు అనేది ఒక్కసారి చూడుర్రి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఇవన్నీ కాలం చెల్లిపోయిన మాట, అర్థం పర్థం లేని మాట. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన. అది సీఎం గారు చెప్పింది ఏంది అంటే, రెఫరెండంగా భావిస్తారా మీరు ఏ ఎన్నికల్ని అడిగారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమే, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. ఏంది అంటే 2 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు, 2 ఏళ్ళు పాలించిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. సరే, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరిగింది, కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏంది అంటే అప్పుడు అధికారంలోకి రాగానే 6 నెలల్లో జరిగిన ఉప ఎన్నిక ప్లస్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగింది. దాని మీద పెద్ద చర్చ ఉండదు ఎవరికి, కానీ డెఫినెట్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు మీ పాలనను చూసిరు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈ క్వశ్చన్ ఎదురవుతుంది. గవర్నమెంట్ వైపు నుంచి ఆ కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా ఇది మాకు రెఫరెండమే అని అనేటోళ్ళు. వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉంటే, సర్వే రిపోర్ట్లలో వాళ్ళకి పాజిటివ్ వస్తే కనుక ఖచ్చితంగా ఎస్ ఇది మా పాలనకు రిఫరెండం, మేము 2 ఏళ్ల పాటు చేసిన దానికి జనాలు ఇస్తున్నటువంటి రిజల్ట్ ఇది, మేము రిఫరెండంగానే తీసుకుంటున్నాం జూబ్లీహిల్స్ ఎన్నికల్ని అనేటోళ్ళు. కానీ ఆ కాన్ఫిడెన్స్ కనిపించలే. ఎందుకు కనిపించలే అంటే ఈ సర్వే రిపోర్ట్లు, వస్తున్న రిపోర్ట్లన్నీ ఎట్లున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకో సర్వే రిపోర్ట్ వస్తుంది. సర్వే రిపోర్ట్ల పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు, చూస్తారు మీరు ఆల్రెడీ. కాబట్టి రెఫరెండం అనేటి అంటే అన్నీ కాలం చెల్లిన మాటలట. మళ్ళీ వీళ్ళే ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా ఉప ఎన్నిక వచ్చినప్పుడు లేకపోతే ఇంకొకటి జరిగినప్పుడు గిట్లనే మాట్లాడతారా? మరి వాళ్ళే సమాధానం చెప్పాలిగా. ఇంకోటి, గెలిచినా ఓడిపోయినా ప్రతి దాన్ని తీసుకొని మేము దాంట్లో లెక్కలేసుకొని తీసుకుంటాము అన్న లెక్క మాట్లాడు. గెలిచినా ఓడినా అనే మాట వస్తుంది అంటేనే దాంట్లో వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద కొంత క్లారిటీ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఇక ఇంకోటి ఇదేంటి అంటే ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి అన్న లెక్క మాట్లాడారు కదా, దాని గురించి ఎదురైన ప్రశ్న దీనికి. ఈడ పక్కన పొన్నం గారు ఏదో వారించాలని చూసిండు అంటే, ఆగాగు నేను చెప్తా, నేను మాట్లాడతా అని నేను మాట్లాడుతున్నాను. బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారు నేను అడిగినా, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని. ఇది బట్టి గారు నేను అడిగిర్రట, అడిగితే తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది అని ఆయన తీస్తలేడట. మరి అదే బట్టి గారు TV9లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడ రిపోర్టర్ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ ఎదురైతే ఆయనే నవ్విండు తప్ప సమాధానం చెప్పలే. నిజంగానే ఉంటే ఆయన కూడా చెప్పటోళ్ళే కదా. ఆయనే బట్టి గారిని సీఎం గారు అడిగినప్పుడు ఉన్నాయి అని చెప్పిరట, కానీ బట్టి గారు మాత్రం ఉన్నాయి అని చెప్పలేదు. ఒకసారి మీరు అర్థం చేసుకోరు దీంట్లో తేడా. బట్టి గారికి సేమ్ క్వశ్చన్ ఎదురైనప్పుడేమో ఆయన నవ్వి ఊరుకున్నాడు తప్పించి, ఒకవేళ ఉంటే కనుక నిజంగానే ఉన్నాయి అని చెప్పేటోడు కదా. ఆయన ఉన్నాయని చెప్పలేదు, కానీ ఆయన అడిగితే ఈయనకు ఉన్నాయి అని చెప్పిరట.
అంటే పక్కనున్నాయని అప్పటికి చెప్తుండు ఏదో చెప్పబోతే ఆగాగు నేను చెప్తా దీన్నే మళ్ళా చెప్తా అని. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. ఒకటి ఏంది అంటే దీంట్లో బట్టి గారేమో నవ్వుకున్నారు, ఈయనేమో ఉన్నాయి అంటుండు. మరి ఇద్దరిట్లల్లా ఏది? ఇప్పుడు వాళ్ళేం అధికార ప్రతిపక్ష పార్టీలలో ఉన్నోళ్ళు కాదు, ఒక్కరు ఒక పార్టీలో ఇంకొక పార్టీలో ఉన్నోళ్ళు కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళే, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇద్దరు, ఒకరు సీఎం ఇంకొకరు బట్టి గారు. సో మరి ఇద్దరిట్లల్లో ఎవరు అబద్ధం చెప్పినట్టు? ఆయన ఆ రోజు బట్టి గారు నిజంగానే ఉంటే కనుక నిజంగానే ఉన్నాయి అని అనేటోడు కదా, అనలేదు, నవ్వు ఊకున్నాడు. అంటే లేదు అనేదాన్ని అంటే మేము అప్పుడు ఏదో ప్రాపగండ చేసినాం ఎన్నికల కోసం, కానీ అది నిజంగా లేదు, ఇప్పుడు నేనే ఉంటున్నా కదా ఆ ఇంట్లో అన్న లెక్క ఆయన చెప్పిండు. కానీ ఉన్నాయి నేను బట్టి గారిని అడిగినా ఉన్నాయని చెప్పిండు. అవి తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందట. ఇప్పుడు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని అంటారు చూసిరా, అట్లా ఆ ఆన్సర్ అట్లనే ఉంది. ఉన్నాయి, వాటిని తీయాలంటే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఉంచుతున్నాం మేము అట్లనే అని. అంటే ఫస్ట్ అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకొక అబద్ధం చెప్పాలి, ఆ ఇంకొక అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకొక అబద్ధం ఢిల్లీలో కూడా ఉన్నాయి అనేటి. ఇంకోటి, నేను ఈ వీడియోలో ఒక 4-5 వీడియోలు మాత్రమే మీకు చూపిస్తున్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఇట్లాంటి 40 వీడియోలు వెళ్తాయి. నేను శాంపిల్కి ఒక 4 తీసుకొచ్చిన, ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుంది, చూసేటోళ్ళకి కూడా కొంత చిన్నగా ఉంటే చూడడానికి వీలవుతుంది అనే దాంతో తీసుకొచ్చిన. కానీ ఇట్లాంటివి ఒక 40 వీడియోలు వెళ్తాయి నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో. ఇది ఇంకొకటి శాంతి భద్రతలకు సంబంధించింది. శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాతనట శాంతి భద్రతలను మొత్తం పర్యవేక్షించి చాలా కఠినంగా వ్యవహరిస్తురట. ఇది మాట్లాడడానికంటే 24 గంటల ముందే అనుకుంటా, 24 గంటల ముందో 1-2 రోజుల ముందో జగద్గిరి గుట్టలో ఏం జరిగింది మనందరి కండ్ల ముందు ఉంది. నడి రోడ్డు మీద కసా బొడిషిరు, నడి రోడ్డు మీద మొత్తం చుట్టుపక్కల జనాలు చూస్తున్నారు, నడి బజార్లో నడి రోడ్డు మీద సంపుకున్నారు. మరి లా అండ్ ఆర్డర్ అంత స్ట్రిక్ట్గా ఉంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా తెలంగాణలో? కనీసం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అనేదన్నా ఒకసారి ఆలోచించుకోనన్నా మాట్లాడాలి కదా. 2 రోజుల ముందు కాదు, అసలు ఆ లెక్కకు వస్తే ఈయన మాట్లాడే టైంలో కూడా తెలంగాణలో ఎక్కడో ఒక దగ్గర ఇట్లాంటిది జరిగి ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చాలా మంచిగా ఉన్నాయట వీళ్ళ హయాంలా చెప్తున్నారు. వాళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, మనకైతే తెలుసు కదా, చూసిరు కదా మీరందరూ జగద్గిరి గుట్టలో ఏం జరిగింది, నడి రోడ్డు మీద పొడుచుకున్నారు. అది ఇంకో వీడియో చూపిస్తా. ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఇది ప్రజలకు ఉపయోగం లేని కమాండ్ కంట్రోల్ సెంటరు, సచివాలయం, తర్వాత కాళేశ్వరం, ఇవన్నీ ప్రజలకు ఉపయోగం లేనివట. అంటే నాకంటే ఎక్కువ ఇది చూస్తుంది ప్రజలే కాబట్టి, జనాలే కాబట్టి మీకే ఆన్సర్ తెలుసు నేను చెప్పేదానికంటే ఎక్కువ. ప్రజలకు ఉపయోగం లేనిదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు ఉపయోగం లేనిదా? అట్లనే సెక్రటేరియట్ని ఒక తెలంగాణకి తలమానికంగా ఉంది సెక్రటేరియట్. ఇవన్నీ కేసీఆర్ గుర్తులే మళ్ళా, అందుకోసమని ఇప్పుడు అసలు పనికిరాని వాటి లెక్క చూంచాలి. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంటే సీఎం గారు ఏం చేస్తారంటే సెక్రటేరియట్లో పోయి రివ్యూలు చేయకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వచ్చి రివ్యూలు చేస్తారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కట్టింది మళ్ళీ కేసీఆర్ గారే. సరే, అది ప్రభుత్వంగానే కట్టిర్రు, ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, అది ఏ ఒక్కరికి సంబంధించిందో కాదు. రేవంత్ రెడ్డి గారు కట్టినంత మాత్రాన అది రేవంత్ రెడ్డి గారి సొంతదేం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టింది అని అంటారు. అట్లా ఎవ్వరు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కట్టినా కూడా దానిని ఇంకొక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొనసాగించాలి, దాన్ని తెలంగాణ ప్రజల ఆస్తిగానే భావించాల్సి ఉంటుంది. అవేం వేస్ట్గా కట్టినవి కాదు, మనం ఉపయోగించుకుందామని ఉపయోగించుకోవచ్చు. కానీ సెక్రటేరియట్లకి పోక కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూలు పెట్టుకుంటారు. లేదు అంటే ఇంకేమన్నా కొంత పర్సనలీ ఇట్లాంటివి ఉంటే జూబ్లీ హిల్స్ ఇంట్లో పెట్టుకుంటారు. అంతేగాని సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టొద్దు, దాన్ని అసలు పనికిరాని దాని కింద ఉంచాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనికొస్తుందా పనికిరాదా అనేది ఒక్కసారి తెలంగాణలో ఉన్న జనాలను అడిగితే, రైతులను అడిగితే చెప్తారు కాళేశ్వరం పనికొచ్చేదా పనికిరాందా అనేది. అట్లా పనికిరాని కట్టిరట వీళ్ళు, అన్ని పనికిరానియే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవి పనికిరానియే కట్టిరు అని మాట్లాడతారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది కదా, మీరేం పనికొచ్చేటి అంతగానం కట్టిరు అంటే దానికి సమాధానం లేదు. ఏంది కట్టింది లేదు కదా, ఏది లేదయ్యే. ఇప్పుడు గతంలో ఉన్నోళ్ళు కట్టలేదు పనికిరాని కట్టిర్రన్ని, ఇగో మేము వచ్చిన తర్వాత పనికొచ్చేది గిది కట్టినామని చెప్పలేరు. ఒక్కటంటే ఒక్కటి లేదు, ఒక్క కట్టడం లేదు వీళ్ళు కట్టింది. సెక్రటేరియట్ వాళ్ళు కట్టిందేనా? అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళు కట్టిందేనా? అమరవీరుల స్తూపం వాళ్ళు కట్టిందేనా? కమాండ్ కంట్రోల్ సెంటరా? అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ఆఫీస్లా
ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆళ్ళు కట్టిందని ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉంది, అది జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న దగ్గర ఉంది, అది సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అది కట్టిర్రు, దానికి ఓ బిల్డింగ్ కట్టిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లల్లా సరే పోయిన 2 నిమిషాలకి పోయిన ప్రభుత్వం పనికిరాని కట్టింది కదా, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పనికి వచ్చింది ఏది కట్టిర్రో చెప్పలేరు. ఓ గంట ప్రెస్ మీట్ పెట్టేది కదా, గంట ప్రెస్ మీట్లో జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రు, ఏమనుకున్నారు అంటే ఓ ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు ఓ 4-5 రోజుల కిందట బీఆర్ఎస్ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. పెట్టి ఏం చెప్పారు వాళ్ళు, జూబ్లీహిల్స్లో వాళ్ళు ఏం చేసిర్రు, పనులు ఏం చేసిర్రు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేది వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిర్రు, జనాల ముందు పెట్టిర్రు. గట్లనే ఇప్పుడు సీఎం గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే చాలామంది జనాలు నాతో సహా జర్నలిస్టులు అనుకున్నారు, ఇదే జనం అనుకున్నారు ఏంది అంటే అరే వీళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో ఈ నియోజకవర్గంలో గిది చేసినాం, గింత చేసినాం, ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన తర్వాత గిది చేసినామని వీళ్ళు కూడా ఏదైనా నివేదికలు ఇస్తారేమో, బయట పెడతారేమో, మాట్లాడతారేమో అనుకున్నారు. చాలామంది జర్నలిస్టులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసిరు. సీఎం గారి ప్రెస్ మీట్ అనగానే ఇంకో 2 రోజులలో ఎన్నికలు ఉంది కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారం జోరుగా సాగుతుందే, ఇంకోటి ఈయన పక్కనే కూడా మంత్రుల్ని కూర్చోబెట్టుకున్నారు, ఇగో ఇది అజారుద్దీన్ గారు, దీనికోసమే మంత్రి ఉన్నాడు కదా. సో వీళ్ళందరూ ప్రెస్ మీట్ అనగానే సహజంగానే ఏమనుకుంటారు, అదే జూబ్లీహిల్స్ గురించి ఏమన్నా చెప్తారేమో, ఇగో మేము జూబ్లీహిల్స్కి గింత చేసినాం, గిది చేసినాం, మీరు గెలిపియ్యి మళ్ళీ గిది చేస్తామనేది ఏదైనా చెప్తారేమో. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇగో గిన్ని పనులు చేసినామని వాళ్ళు కూడా ఏదన్నా ఒక నివేదిక ఇస్తారేమో అనుకున్నారు. అది లేదు, నివేదిక ఇచ్చింది లేదు, చెప్పింది లేదు. ఎంతసేపు ఆ చెప్పిన దాంట్లో కూడా అన్నీ అబద్ధాలే. నేను ఇప్పుడు మీకు చూపించిన కదా 4 వీడియోలు, అట్లా శాంపిల్కి ఒకటి ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నంని తీసి చూడం కదా, ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది కదా మనకి. ఇప్పుడు మన అమ్మోళ్ళు అందరు చెప్పే సామెత ఏంది, అన్నం మొత్తం ఉడికిందా లేదా చూడటానికి అన్నం మొత్తం తీసి చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది అన్నం ఉడికిందా లేదా అని. అట్లనే ప్రెస్ మీట్ మొత్తం ఏం జరిగింది అనడానికి నేను మీకు ఒక 4 వీడియోలు చూపించిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది ప్రెస్ మీట్ మొత్తం ఎట్లా సాగింది అనడానికి. ఆ ప్రెస్ మీట్ మొత్తం ఇట్లాంటిదే, ఇట్లే ఇప్పుడు చూపిస్తే 40 వీడియోలు చూపించవచ్చు, కానీ వీడియో పెద్దగా అవుతుందని నేను మీకు శాంపిల్ కోసం 4 వీడియోలు చూపించిన. ఆ శాంపిల్ని బట్టి అర్థం చేసుకోరి నిన్న ప్రెస్ మీట్ ఎట్లా సాగింది, ఏమైంది, అవి నిజాలా అబద్ధాలా ఏంది అనేది ఒకసారి మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. శాంతి భద్రతలు నిజంగా వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగున్నాయా, క్యాంప్ ఆఫీస్ పరిస్థితి ఏంది, అట్లనే పనికిరాని ప్రాజెక్టులు ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటరు, సెక్రటేరియట్ ఇదంతా పనికిరాందా, ఇవంతా ఏంది, సీఎం గారు మాట్లాడింది ఏంది, ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. చూస్తున్నారు 2 ఏళ్ల నుంచి సాగుతున్న పాలనని చూస్తున్నారు. నిన్న సీఎం గారు మాట్లాడిన మాటలను చూసిరు కదా, చూసిన తర్వాత నేను ఫస్ట్ చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ చెప్పిన కదా ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పబడును అని, సేమ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అట్లాంటి ఫీలింగే కలుగుతుంది. ఇవి 4 వీడియోలు మీకు చూపించింది, మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత డెఫినెట్గా మీకు అదే అభిప్రాయం కలుగుతుంది. దానికోసం చేసిన వీడియో ఇది.